ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సౌత్ ఇండియాలో హీరోలను తమ అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎంతలా అంటే హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా సరే వాళ్ళని సీఎంని చేసే అంతలా. విజయ్ కి కేవలం పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారాన్ని కట్టుబెట్టారు. ఇదంతా తెలిసిందే కదా. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమా ప్రమోషన్ లో భాగంగా శివన్న విజయ్ గురించి మాట్లాడుతూ తమిళనాడులో విజయ్ కి ప్రజలను ఏ విధంగా ఆదరించారో కర్ణాటకలో కూడా ఉపేంద్రను ఆ విధంగానే ఆదరిస్తారు అంటూ చేసినటువంటి కామెంట్స్ కర్ణాటకలో పొలిటికల్ హీట్ ని పెంచేశాయి. అసలే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో శివన్న చేసినటువంటి కామెంట్స్ కన్నడ రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా హీరోలపై వచ్చే విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్టిస్టులు కేవలం సినిమాల్లో మాత్రమే ముఖాలకు రంగులు వేసుకుంటారని, రాజకీయ నాయకుల్లా నిజ జీవితంలో రంగులు మార్చరని శివన్న చేసిన కామెంట్స్ అటు కన్నడతో పాటు ఇటు తెలుగు నాట కూడా హాట్ టాపిక్ గా మారింది. మంచి పనులు చేయడానికి పబ్లిసిటీ అవసరం లేదని, తన ఫ్యామిలీ ఎప్పటి నుంచో పబ్లిసిటీ లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు శివన్న. అయితే ఉపేంద్రకు సపోర్ట్ చేసిన శివరాజ్ కుమార్ తాను మాత్రం డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వను అని స్పష్టం చేశారు. మరి శివరాజ్ కుమార్ అన్నట్టు ఉపేంద్ర కర్ణాటక సీఎం అవ్వబోతున్నారా? అసలు సినీ స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.